హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని జియోమెట్రీ చాప్టర్లో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాల వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్ చూసి అందులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయమని చేశారు కదా. కింది భాగంలో మనము వివృత పటాలు, సంవృత పటాలు, క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్, అలాగే దీర్ఘచతురస్రము, చతురస్రం, త్రిభుజం, వీటి గురించి నేర్చుకున్నాం కదా. సంవృత పటాలు అంటే క్లోజ్ చేయబడినవి. ఆకారం ఏదైనా సరే అది పూర్తిగా క్లోజ్గా ఉంటే అది సంవృత పటం. వివృత పటాలు అంటే ఆకారం ఏదైనా సరే అది ఓపెన్గా ఉంటే, లోపలికి బయటికి ఓపెన్గా ఉంటే అది వివృత పటం. దీర్ఘచతురస్రము అంటే దానికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమానంగా ఉంటాయి. 4 లంబ కోణాలు ఉంటాయి కదా. 4 శీర్షాల దగ్గర 4 లంబ కోణాలు ఉంటాయి. అది దీర్ఘచతురస్రం. ఎదురెదురు భుజాలు సమానంగా ఉండి 4 లంబ కోణాలుగా గల సరళ సంవృత పటాన్ని దీర్ఘచతురస్రం అంటాం. సంవృత పటాన్ని, క్లోజ్డ్ ఫిగర్ కదా ఇది. The closed figure with equal opposite sides and 4 right angles is called rectangle. అలాగే చతురస్రం అంటే 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. మొత్తం 4 భుజాలు సమానంగా ఉండి 4 కోణాలు కూడా లంబ కోణాలు అయి ఉంటాయి. అలాంటి సంవృత పటాన్ని, అలాంటి క్లోజ్డ్ ఫిగర్ని మనం ఏమంటాం? చతురస్రం. 4 భుజాలు సమానంగా ఉండి 4 కోణాలు లంబ కోణాలుగా గల సరళ సంవృత పటాన్ని చతురస్రం అంటారు. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 ఈక్వల్ సైడ్స్ అండ్ 4 రైట్ యాంగిల్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. నెక్స్ట్ త్రిభుజం. త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. ఆ 3 భుజాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. దీనికి సెపరేట్గా కండిషన్స్ అంటే ఏమీ లేవు. సమానంగా ఉండాలి, ఇంత కోణమే ఉండాలంటూ ఏమీ లేదు. త్రిభుజాలు 3 భుజాలు ఉన్న సరళ సంవృత పటం. దీంట్లో 3 కోణాలు ఉంటాయి ఖచ్చితంగా కదా. ఆ భుజాలు ఎంత పొడవైనా ఉండొచ్చు, ఒక్కొక్కటి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉండొచ్చు. 3 కోణాలు కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉండొచ్చు. కానీ 3 భుజాలు ఉండాలి, 3 కోణాలు ఉండాలి, అది సంవృత పటమై ఉండాలి. అలాంటి దాన్ని త్రిభుజము అంటాం. 3 భుజాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ద క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides is called triangle. It has 3 angles. ఈ అభ్యాసాన్ని కంప్లీట్ చేశారు కదా మీరు. చేయకపోతే చేసి వీడియో చూడండి ఇప్పుడు, సరేనా. ఇక్కడ ఏమన్నారు? మొదటి ప్రశ్నలో 6 పిక్చర్స్ ఇచ్చారు, 6 పటాలు. వీటిలో సంవృత పటాలేవి, వివృత పటాలేవి, ఓపెన్ ఫిగర్స్, క్లోజ్డ్ ఫిగర్స్ ఏవి అన్నారు. మొదటి చిత్రంలో పూర్తిగా అన్ని వైపులా మూసివేయబడి ఉన్న దీర్ఘచతురస్రం, అది క్లోజ్ చేయబడింది కాబట్టి అది సంవృత పటము కదా. రెండవ పటంలో ఒకవైపు కొంచెం తెరిచి ఉన్న చిత్రం ఉంది కదా, పటము, కాబట్టి ఇది ఓపెన్ ఫిగర్, వివృత పటం. మూడవది కూడా ఒకవైపు కొద్దిగా ఓపెన్గా ఉంది కాబట్టి ఇది ఓపెన్ ఫిగర్, వివృత పటం. ఇక్కడ స్టార్ ఆకారం కూడా పూర్తిగా క్లోజ్ చేయబడింది కాబట్టి క్లోజ్డ్ ఫిగర్, సంవృత పటం. త్రిభుజం కూడా పూర్తిగా క్లోజ్ చేయబడింది, క్లోజ్డ్ ఫిగర్. ఇక్కడ 4 శీర్షాలున్న స్టార్ కూడా పూర్తిగా క్లోజ్ చేయబడింది కాబట్టి అది సంవృత పటం, క్లోజ్డ్ ఫిగర్. రెండవ ప్రశ్న, డ్రా 3 సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ బై యూజింగ్ స్ట్రెయిట్ లైన్స్ ఓన్లీ. రేఖాఖండాలను ఉపయోగించి ఏవైనా 3
సరళ సంవృత పటాలను గీయండి అన్నారు. ఏవో ఒక 3 సరళ సంవృత పటాలు కేవలం రేఖాఖండాలు ఉపయోగించి గీయాలి. రేఖాఖండాలు అంటే ఏంటి? 2 బిందువుల మధ్య ఉన్న స్ట్రెయిట్ లైన్ కదా. అలా 3 చిత్రాలు గీయమన్నారు, గీసేద్దామా? ఇవన్నీ రేఖాఖండాలే కదా, ఈ 3 రేఖాఖండాలే కదా. ఇవన్నీ కూడా రేఖాఖండాలే కదా. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు గీయండి, కానీ రేఖాఖండాలే వాడాలి. డ్రా 3 సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ బై యూజింగ్ బోత్ స్ట్రెయిట్ లైన్స్ అండ్ కర్వ్డ్ లైన్స్. రేఖాఖండము మరియు వక్రరేఖలను ఉపయోగించి ఏవైనా 3 సరళ సంవృత పటాలు గీయండి అన్నారు. రేఖాఖండాలు ఉపయోగించాలి, వక్రరేఖలు కూడా ఉపయోగించాలి. అంటే వంకరగా ఉన్న రేఖలు రేఖాఖండాలు కదా. మీ ఇష్టం వచ్చినట్టు గీయండి. ఇటు 3 రేఖాఖండాలు, ఒక వక్రరేఖ కదా. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు గీయండి, ఏవైనా 3. దాంట్లో రేఖాఖండము వక్రరేఖలు 2 ఉండాలి. వాట్ ఈజ్ యాంగిల్ ఇన్ ఎ రెక్టాంగిల్? దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం విలువ ఎంత? తెలుసు కదా మీకు. దీర్ఘచతురస్రంలో 4 భుజాలు ఉంటాయి, 4 కోణాలు ఉంటాయి. ప్రతి కోణం కూడా లంబ కోణమే. అంటే లంబ కోణం ఎంత? 90 డిగ్రీలు. Square is a special case of rectangle. What is its specialty in terms of sides? చతురస్రం అనేది దీర్ఘచతురస్రంలో ఒక ప్రత్యేక సందర్భం. చతురస్రం అనేది దీర్ఘచతురస్రం లాంటిదే, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? భుజాల పరంగా ప్రత్యేకత ఏంటి? తెలుసు కదా మీకు. దీర్ఘచతురస్రం అంటే ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. అదే చతురస్రం అయితే రైట్ 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ తప్ప మిగతా అన్ని రెండిటికి సేమే. 4 కోణాలు లంబ కోణాలే రెండిటికి కదా. ఈ 2 ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి దీర్ఘచతురస్రంలో. చతురస్రంలో 4 భుజాలు సమానంగానే ఉంటాయి కదా. Why there are 4 angles in a rectangle? దీర్ఘచతురస్రంలో 4 కోణాలు ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయి 4? ఎక్కువ ఎందుకుండో, తక్కువ ఎందుకుండో, 4 ఎందుకు ఉంటాయి చెప్పండి. మనం ఒకసారి దీర్ఘచతురస్రం బొమ్మ చూస్తే మన కోణము అంటే ఏంటి? కోణము అంటే 2 లైన్స్ ఒక చోట కలుస్తున్నప్పుడు వాటి మధ్య ఏర్పడే ఖాళీ కదా. కోణం అంటే 2 లైన్స్ ఒక చోట కలుస్తున్నప్పుడు వాటి మధ్య ఏర్పడే ఖాళీ, అది కోణము అంటాం కదా. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 కలిసి ఉన్నాయి కదా, సంవృత పటాన్ని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి ప్రతి 2 లైన్స్ దగ్గర ఒక కోణం ఏర్పడుతుంది. ఈ 2 లైన్స్ దగ్గర ఒకటి, ఈ 2 లైన్స్ దగ్గర ఒకటి, ఈ 2 లైన్స్ దగ్గర ఒకటి, ఈ 2 లైన్స్ దగ్గర ఒకటి. 4 శీర్షాలు ఉన్నాయి కాబట్టి 4 కోణాలు ఏర్పడతాయి కదా. 4 మూలలు శీర్షాలు అంటే, అందుకే 4 కోణాలు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్? దీర్ఘచతురస్రం యొక్క ధర్మాలు ఏమిటి? దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలు, ధర్మాలు ఏమిటి చెప్పండి. దీర్ఘచతురస్రానికి 4 భుజాలు ఉంటాయి. 4 భుజాల్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది 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 ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. 4 కోణాలు ఉంటాయి. 4 కోణాలు లంబ కోణాలు అయి ఉంటాయి. ఇవి కదా దీర్ఘచతురస్రం యొక్క లక్షణాలు, ధర్మాలు. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ స్క్వేర్ షేప్. చతురస్ర ఆకారంలో ఉన్న వస్తువులు కొన్నింటిని రాయండి. మీ చుట్టూ ఉన్న వస్తువుల్లో చతురస్రం ఆకారంలో ఏమేమి ఉన్నాయో రాయండి. ఒక ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న క్యారమ్ బోర్డు. క్యారమ్ బోర్డు చతురస్రం ఆకారంలోనే కదా ఉంటుంది కదా.
ఇలాగా మీరు కొన్ని ఉదాహరణలు రాయండి, కొన్ని వస్తువుల పేర్లు. చేశారు కదా! ఇప్పుడు ఈ అభ్యాసానికి మీరు చేసిన ఆన్సర్లు, నేను చెప్పిన ఆన్సర్లు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడైనా తప్పులు చేసుంటే ఆ తప్పులు ఎందుకు చేశారన్నది చెక్ చేసుకొని నేర్చుకోండి. ఈ భాగంలో మనము సిమెట్రీ, సౌష్ఠవం గురించి నేర్చుకుందాం. రాణి వాజ్ గెట్టింగ్ రెడీ టు గో టు స్కూల్. రాణి పాఠశాలకు వెళ్ళడానికి తయారవుతుంది. షీ నోటీస్డ్ ద వర్డ్ ఫస్ట్, FIRST, రిటెన్ ఆన్ ద షర్ట్ ఆఫ్ హర్ యూనిఫామ్. ఆమె తన ఏకరూప దుస్తుల మీద, తన యూనిఫామ్ మీద ఫస్ట్ అనే పదాన్ని గమనించింది. FIRST, ఫస్ట్ అనే పదం గమనించింది. ఇక్కడ చూస్తుంది కదా, అద్దంలో చూస్తూ ఉంటే ఫస్ట్ అన్న లెటర్ ఆమెకి కనిపిస్తుంది. ద అపియరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఫస్ట్ రిటెన్ ఆన్ హర్ షర్ట్ ఇన్ ద మిర్రర్ మేడ్ హర్ కన్ఫ్యూజ్డ్. ఓన్లీ లెటర్స్ IT looked same in the mirror. రాణి తన షర్ట్ మీద ఉన్న పదము ఫస్ట్ని అద్దంలో చూసి బిత్తరపోయింది, అంటే అయోమయంలో పడింది. అర్థం కాలేదు ఆమెకి. ఫస్ట్ అనే లెటర్ని, ఫస్ట్ అన్న పదాన్ని అద్దంలో చూసినప్పుడు ఆమెకి అర్థం కాలేదు. ఎందుకు? అందులో కేవలం IT, ఆ రెండు మాత్రమే అద్దంలో కూడా ఒకేలా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా చూడండి, పలక మీద FIRST క్యాపిటల్ లెటర్స్లో రాసి అద్దంలో చూడండి, IT పలకలు ఎలా ఉన్నాయో అద్దంలో కూడా అలాగే కనిపిస్తాయి. కానీ FRS ఇవి అలా కనిపిస్తాయా? కాదు కదా. ఇక్కడే ఉంది చూడండి చిత్రంలో, FIRST అద్దంలో వేరేలా కనిపిస్తుంది కదా, కానీ బయట అయితే ఇలా కనిపిస్తుంది. మీరు పలకలో రాసి అద్దంలో చెక్ చేయండి. షీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ద మిర్రర్. అది చూసిన తర్వాత అమ్మాయి అద్దంతో ఆడుకోవడం ప్రారంభించింది. రాణి తెలివైన అమ్మాయి కదా, ఆ అమ్మాయికి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటి లెటర్స్ ఇలా కనిపిస్తున్నాయి అద్దంలో, ఈ రెండు మాత్రమే అలాగే ఉన్నాయి, బయట అలాగే ఉన్నాయి, అద్దంలో అలాగే ఉన్నాయి, మిగతా లెటర్స్ అద్దంలో వేరేలాగా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి అద్దంతో ఇంకా ఆడుకుంటూ ఉంది. అంటే ఏం చేస్తుంది? షీ కెప్ట్ ద మిర్రర్ అలాంగ్ PAE letters and saw their reflection as shown here under. అమ్మాయి ఇంకా ఆడుకుంటుంది. ఎలా? PAE అక్షరాల్ని అద్దం ముందు ఉంచి వాటి ప్రతిబింబాలు, అద్దంలో వాటి ప్రతిబింబాలని చూసింది. అవి ఎలా ఉన్నాయో కింద ఇచ్చాడు చూడండి. ఆ అమ్మాయి రకరకాల లెటర్స్ని అద్దంలో చూస్తూ ఉంది. ఇప్పుడు మొదట Pని చూస్తే ఎలా ఉంది? P బయట అయితే ఇలా ఉంది, అద్దంలో అయితే ఇలా ఉంది కదా, దాని ప్రతిబింబం ఇటువైపుకు ఉంది. అలాగే ఏ లెటర్ బయట ఇలా ఉంది, ప్రతిబింబం కూడా అలాగే ఉంది కదా. రెండవది ప్రతిబింబం, అది కూడా బయట ఉన్నట్టుగానే ఉంది. ఈ బయట ఇలా ఉంది, ప్రతిబింబంలో ఈ విధంగా ఉంది. మీరు కావాలంటే అద్దం తీసుకొని ఈ పేయి లెటర్ని పలక మీద రాసి అద్దంలో ఎలా ఉన్నాయి చూడండి. PAE ఈ లెటర్స్ మూడింటిని అద్దంలో ఎలా ఉన్నాయి చూసి ఇక్కడ ఇచ్చిన చిత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడండి. విచ్ లెటర్స్ హ్యావ్ సేమ్ ఇమేజెస్? ఏ అక్షరాలు అద్దంలో ఒకే ప్రతిబింబాన్ని కలిగిస్తున్నాయి చెప్పండి. ఈ PAE లెటర్స్లో ఏవి అద్దంలో కూడా ఒకేలా ఉన్నాయి, ప్రతిబింబం కూడా? ఏ మాత్రమే కదా, ఏ మాత్రమే అద్దంలో ఎలా ఉందో బయట కూడా అలాగే ఉంది. విచ్ లెటర్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్? ఏ అక్షరాలు అద్దంలో వేరేలా ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాయి? ఎలాంటివి? PE ఈ రెండు కూడా అద్దంలో వేరేలా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాయండి, కొన్ని ఆకారాలు. వీటిని మీరు అద్దంలో చూసి ప్రతిబింబం ఎలా ఉంటుంది,
ఇక్కడ ఇచ్చిన చిత్రము, ప్రతిబింబంలో ఉన్న చిత్రము రెండు వేరువేరుగా ఉండే వాటిని టిక్ చేయండి. వేరువేరుగా ఉన్న వాటిని. దీనికి మీరు ఫస్ట్ మీరు అద్దం లేకుండా ట్రై చేయండి. తర్వాత అద్దంలో చూసి మీరు చేసింది కరెక్టా తప్పా అన్నది చెప్పండి. సరేనా? చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను మీకు యాక్చువల్ ఇమేజ్ని అక్కడున్న ఆ ఆకారాలన్నిటిని, లెటర్స్ అన్నిటిని యాక్చువల్ ఇమేజ్ వాటి మిర్రర్ ఇమేజ్ పక్కన ఇచ్చేసండి. ఇక్కడ మొదటి చూస్తే హెచ్ అన్నది యాక్చువల్ ఇమేజ్లో ఎలా ఉంది, మిర్రర్ ఇమేజ్ అద్దంలో చూసినప్పుడు ఎలా ఉంది, రెండు ఒకేలా ఉన్నాయి కదా. హెచ్ అన్నది రెండు ఒకేలా కనిపిస్తున్నాయి, అద్దంలో ప్రతిబింబము బయట ఉన్నది. అలాగే ఎం అన్నది బయట ఉన్నది ఎలా ఉందో అద్దంలోని ప్రతిబింబం కూడా అలాగే ఉంది కదా. ఇక్కడ రివర్స్లో ఉన్న ఎం, తలకిందులుగా ఉన్న ఎం కూడా మనకి అద్దంలో కూడా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ కే బయట ఎలా ఉంది, అద్దంలో ఎలా ఉంది చూడండి. అద్దంలోనూ బయట ఒకేలా ఉందా, లేదు కదా. కాబట్టి ఇది వేరేలా ఉంది, టిక్ పెట్టాను. సి అన్నది బయట ఎలా ఉంది, అద్దంలో ఎలా ఉంది, వేరేలా ఉంది కదా. కాబట్టి దీనికి టిక్ పెట్టాను. బి అన్నది బయట ఎలా ఉంది, అద్దంలో ఎలా ఉంది, వేరేలా ఉంది కాబట్టి టిక్ పెట్టాను. క్యూని బయట ఉన్న అక్షరాన్ని అద్దంలో చూసినప్పుడు వేరేలా ఉంది కదా, కాబట్టి ఇది కూడా టిక్. జడ్ని బయట ఎలా ఉంది, అద్దంలో ఎలా ఉంది, వేరేలా ఉంది కదా, కాబట్టి ఇది కూడా టిక్. ఎక్స్ బయట ఇలా ఉంది, అద్దంలో ఈ విధంగా ఉంది, రెండు ఒకేలా ఉన్నాయి కదా, కాబట్టి టిక్ పెట్టకూడదు. వేరేలా ఉన్నవన్నీ టిక్ పెట్టాం. చెక్ చేసుకున్నారా మీరు చేసింది కూడా? థింక్ అండ్ డిస్కస్, ఆలోచించండి, చర్చించండి. కెన్ యూ థింక్ ఆఫ్ మోర్ సచ్ ఆల్ఫాబెట్ దట్ రిమైన్ సేమ్ ఇన్ ద మిర్రర్ ఇమేజెస్? అద్దంలో చూసినప్పుడు ఒకేలా కనిపించే మరికొన్ని అక్షరాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. మీకు ఆల్ఫాబెట్స్లో ఏవేవి అద్దంలో కూడా బయట ఉన్నట్టుగానే ఉంటాయి అన్న ఒకసారి ఆలోచించి చెప్పండి. మీరు ఆల్ఫాబెట్స్ అన్ని పలక మీద రాసి వాటిని అద్దంలో చూసి కూడా చెప్పచ్చు. ఏవేవి బయట ఎలా ఉన్నాయి, లోపల ప్రతిబింబంలో ఎలా ఉన్నాయి అన్నది. సరేనా? చూసి అది చేయండి. తర్వాత ఒక కృత్యం ఇచ్చారు చూడండి, యాక్టివిటీ 6. రైట్ సమ్ లెటర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్ ఆన్ ఏ పేపర్ యాజ్ షోన్ ఇన్ ద అడ్జాసెంట్ ఫిగర్. ఇప్పుడు మీరు ఇక్కడ దానికంటే ముందు కొన్ని అక్షరాలు అద్దంలో ఎలా ఉన్నాయి, బయట ఎలా ఉన్నాయి అన్నది చూడమన్నా కదా. అలాంటి అక్షరాలు కొన్ని ఇక్కడ చిత్రంలో ఇచ్చారు చూడండి, MOM. ఇవి అద్దంలోనూ బయట కూడా ఒకేలా ఉంటాయి కదా. దెన్ fold the paper along the dotted lines as shown in the figure. ఇప్పుడు ఈ MOM అని రాసి ఉన్న పేపర్ని ఈ లైన్స్ చూపించారు కదా, డాటెడ్ లైన్స్, ఆ లైన్స్ మీద మడత పెట్టండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి MOM అనే లెటర్స్ని మనకి ఇవి అద్దంలో కూడా ఇలాగే కనిపిస్తాయి కదా. ఇలాంటి లెటర్స్ 3 రాశారు, వాటికి మధ్యలో ఒక డాటెడ్ లైన్ గీశారు. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్ మీద మడత పెట్టమన్నారు. ఇలా మడత పెట్టండి. మడత పెడితే మీకు కరెక్ట్గా ఈ డాటెడ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని దగ్గర మనకి ఈ 2 లైన్స్ చూడండి, ఎం దగ్గర కింద 2 లైన్స్ ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తూ వస్తున్నాయి కదా, అటువైపుది ఇటువైపుది కదా. అలా ఒకదాని మీదకి ఒకటి వస్తాయి. మడత పెట్టి చూస్తే ఒకదాని మీదకి ఒకటి వస్తాయి కదా. మీరు 2 వైపులా నీట్గా స్ట్రైట్గా వేసుంటే ఒకదాని మీదకి ఒకటి వస్తాయి. నేను ఓని కరెక్ట్గా వేయలేదు,
అందుకని ఇది కొంచెం పక్కకు వస్తుంది. కానీ మీరు కొంచెం పెద్దగా లావుగా రాయండి అక్షరాల్ని. ఇక్కడ నీట్‌గా మధ్యలో లైన్ వేసుకొని మడత పెట్టి చూడండి. ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్‌గా వస్తాయి కదా. When we fold the paper along the dotted line, we observe that half of the letter on one side of the crease completely covered the other half side of the crease. చుక్కలు వెంబడి కాగితాన్ని మడిచి, ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లోనే మీరు మడిచి చూడొచ్చు. ఈ లైన్ దగ్గర ఈ చుక్కల వెంబడి మీరు మడిచి చూస్తే టెక్స్ట్ బుక్లోనే ఆ మడతకు ఒకవైపున్న సగం, ఈ అక్షరంలో ఇటువైపున్న సగం రెండో వైపున్న సగంతో ఏకీభవిస్తుంది. మీరు మడత పెట్టి చూసినప్పుడు ఇటువైపున్న సగము ఇటువైపున్న సగం రెండు ఏకీభవిస్తాయి. అంటే ఒక్కదాని మీదకి ఒకటి కరెక్ట్గా వస్తాయి కదా. కృత్యం 7 చేయండి. లుక్ ఎట్ ద అడ్జాసెంట్ ఫిగర్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఇక్కడ పక్కనున్న చిత్రాన్ని చూడమన్నారు. చూసి ఏం పరిశీలించాలో చెప్పండి. We observe that half of the figure on one side of the dotted line completely covers the other half side when it is folded along the dotted lines. గమనించారు కదా. ఇది కూడా ఈ ఆకారంలో కూడా మధ్యలో ఒక డాటెడ్ లైన్ ఉంది. ఈ డాటెడ్ లైన్ కి కరెక్ట్ గా మడత పెడితే మనము ఈ పైనున్న ఆకారము కిందున్న ఆకారం రెండు ఒకదాని మీదకి ఒకటి వస్తాయి కదా. మడత పెట్టి చూస్తే రెండు ఒకదాని మీదకి ఒకటి వస్తాయి. గమనించారు కదా. ఇలాంటి పటాలని మనము సౌష్ఠవ పటాలు అంటాం. సిమెట్రికల్ ఫిగర్. వీటిని మనం సౌష్ఠవ పటాలు. ఇలా ఒక రేఖ ఉంది. ఆ రేఖకు రెండు వైపులో ఉన్న ఆకారాలు ఒకదాని మీదకొకటి ఏకీభవిస్తాయి. ఎప్పుడు మడత పెట్టినప్పుడు. మడత పెడితే ఆ పేపర్ని ఈ ఆకారము లైన్కి రెండు వైపులా ఉన్న ఆకారాలు రెండు ఏకీభవిస్తాయి. రెండు సగాలు ఏకీభవిస్తాయి కదా. ఇలాంటి ఆకారాలని మనము సౌష్ఠవ పటాలు, సిమెట్రికల్ ఫిగర్ అంటాం. ఏ ఫోల్డెడ్ లైన్ ఈస్ కాల్డ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. మనం మడత పెట్టాం కదా ఈ చుక్కల వెంబడి, ఈ చుక్కల గీత వెంబడి మడత పెట్టాం కదా. ఈ చుక్కల గీతని మనము సౌష్ఠవ రేఖ అంటాం. సౌష్ఠవ పటము అంటే సౌష్ఠవ రేఖకి రెండు వైపులా ఉన్న ఆకారాలు ఒకదానితో ఒకటి ఏకీభవించినట్టుగా ఉండాలి. సౌష్ఠవ రేఖకి రెండు వైపులా ఉన్న ఆకారాలు ఒకదానితో ఒకటి ఏకీభవించేటట్లు, ఒకదాని మీదకి ఒకటి వచ్చేటట్లు ఉండాలి మడత పెట్టినప్పుడు. అలాంటి పటాలని మనము సౌష్ఠవ పటాలు, సిమెట్రికల్ ఫిగర్ అంటాం. ఆ సిమెట్రికల్ ఫిగర్ని ఏర్పాటు చేసే లైన్ని, ఆ మధ్యలో విడదీస్తున్న లైన్ని సౌష్ఠవ రేఖ, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. కెన్ యూ ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ఫిగర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ or a word you know that holds the above property? ఇక్కడ ఉన్న ప్రాపర్టీ మీకు అర్థమైంది కదా. సౌష్ఠవము అంటే సౌష్ఠవ రేఖకి రెండు వైపులా ఉన్న రెండు సగాలు, ఆకారంలోని రెండు సగభాగాలు మడత పెట్టినప్పుడు, సౌష్ఠవ రేఖ వెంబడి మడత పెట్టినప్పుడు రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించే బొమ్మలు కానీ, అంటే ఆకారాలు కానీ, ఆంగ్ల అక్షరాలు, ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలు కానీ, లేదా పదాలు ఏవైనా ఉన్నాయేమో చూడండి. ఇదే విధమైన సౌష్ఠవ ధర్మాన్ని పాటించే పదాలు కానీ, అక్షరాలు కానీ, ఆకారాలు కానీ ఏవైనా ఉన్నాయా ఆలోచించి చెప్పండి. కొన్ని BCK అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ కదా. మీరు ఒకసారి BCK ఈ మూడు లెటర్స్ని చూసినట్టయితే, బి ఇక్కడ సౌష్ఠవ రేఖ గీసామంటే మధ్యలో ఈ పైన ఉన్న భాగం కింద ఉన్న భాగం ఏకీభవిస్తాయి కదా. అలాగే సి ఇక్కడ మధ్యలో అడ్డంగా సౌష్ఠవ రేఖ గీస్తే పైన ఉన్న భాగం కింద ఉన్న భాగం ఏకీభవిస్తాయి, రెండు ఒకేలా ఉంటాయి కదా. అలాగే కే
కేక్ కూడా సౌష్ఠవ రేఖ వెంబడి అటు ఇటు ఉన్న సగాలు ఒకేలా ఏకీభవిస్తాయి. మీరు ఒకటి గమనిస్తే పైన కానీ కింద కానీ పైన MOM అలాగే కింద BCK అలాగే ఇక్కడ ఉన్న ఈ బ్లూటూత్ సింబల్ కానీ వీటన్నిటికీ సౌష్ఠవ రేఖ మనకి ఏర్పడుతోంది కదా. ఈ MOMకి నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంది, ఈ బ్లూటూత్ సింబల్కి BCK అక్షరాలకి అడ్డంగా ఉంది. అలాగే మీరు ఇంకొన్ని లెటర్స్ ఆలోచిస్తే ఏకి మనము నిలువుగా సౌష్ఠవ రేఖ గీయచ్చు కదా. నిలువుగా సౌష్ఠవ రేఖ గీసి ఇటు ఇటు మడత పెడితే రెండు సగాలు ఏకీభవిస్తాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, ఈ సౌష్ఠవ రేఖ దగ్గర ఒక అద్దం పెట్టి చూడండి. సౌష్ఠవ రేఖ దగ్గర అద్దం పెట్టి చూస్తే ఇటువైపు ఎలా ఉందో, అంటే మీకు ఇక్కడ అద్దం పెట్టినప్పుడు మీకు ఒక సగ భాగం కనిపించదు కదా కింద, కానీ అద్దంలో చూస్తే ఈ కింద ఉన్న సగ భాగం, ఉదాహరణకి ఇక్కడ MOM ఉంది కదా, ఇక్కడ మీరు ఈ లైన్ మీద ఇటువైపు ఇలా అద్దం పెట్టారనుకోండి, మీకు అద్దంలో కూడా ఇక్కడ కింద పేపర్ మీద ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తాయి. అంటే సౌష్ఠవ రేఖకి ఇటువైపు ఉన్న ఆకారానికి ఇటువైపు ఉన్న ఆకారము ప్రతిబింబం కదా, మిర్రర్ ఇమేజ్ అవుతుంది. సౌష్ఠవ రేఖకి ఇటువైపు ఉన్న ఆకారము ఇటువైపు ఉన్న ఆకారం ప్రతిబింబం అవుతుంది. కావాలంటే నేను పెట్టినట్టుగా ఈ లైన్ మీద ఒక అద్దం పెట్టి చూడండి, మీకు అద్దం లేకుండా ఎలా కనిపిస్తుందో కింద పేపర్ మీద, అద్దంలో కూడా అదే విధంగా కనిపిస్తాయి. ఎందుకంటే సౌష్ఠవ రేఖకి రెండు వైపులా ఉన్నవి ఒకదానికొకటి ప్రతిబింబాలు అవుతాయి. మీరు నిలువుగానే కాదు, అడ్డంగా అయినా సరే, అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖ గీసినా సరే ఇక్కడ కూడా ఇలా అద్దం పెట్టి చూడండి. అద్దాన్ని పడుకోబెట్టవద్దు, నిలబెట్టాలి స్ట్రైట్గా. ఇలా పెట్టి చూస్తే మీకు పేపర్ మీద ఈ ఆకారం ఎలా ఉందో మీకు అద్దంలో కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే సౌష్ఠవ రేఖకి ఇటువైపు ఉన్న ఆకారం ఇటువైపు ఉన్న ఆకారం రెండు ఒకదానికొకటి ప్రతిబింబాలు కదా. ఇవి కూడా అంతే, BCK ఈ లెటర్స్ కూడా అలాగే కనిపిస్తాయి. అద్దంలో కూడా సౌష్ఠవ రేఖకు అటువైపు ఉన్నట్టుగానే ఇటువైపు కూడా అద్దంలో కనిపిస్తుంది. అర్థమయ్యాయి కదా సౌష్ఠవము అంటే. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన రెండు ప్రశ్నలకి సమాధానాలు చెయ్యండి. ఏమన్నారు? మొదటి ప్రశ్నలో కొన్ని చిత్రాలు కొన్ని రేఖలు ఇచ్చారు, ఆ గీతలు చుక్కల గీతలు సౌష్ఠవ రేఖలు అయితే వాటి కింద టిక్ పెట్టండి అన్నారు. సౌష్ఠవ రేఖ అంటే ఆ లైన్ మీద మడత పెట్టినప్పుడు మనకి అటువైపు ఉన్న ఆకారం ఇటువైపు ఉన్న ఆకారం ఏకీభవించాలి కదా. మీరు ఒకసారి ఈ ఆకారాలని పేపర్ మీద గీసుకొని లేదా ప్రింట్ తీసుకుని ఈ ఆకారాల్ని ఒకసారి సౌష్ఠవాలా కాదా అన్నది చెక్ చేయండి. ఈ లైన్ మీద మడత పెడితే అటువైపు ఉన్న ఆకారం ఇటువైపు ఉన్న ఆకారం ఒకదానితో ఒకటి ఏకీభవించాలి. ఇందాక మీరు MOM చేసినప్పుడు చూసారు కదా, అలాగా. అలాగే రెండవది, ఇక్కడ చతురస్రము, దీర్ఘ చతురస్రము, త్రిభుజము, వృత్తము ఉన్నాయి. ఈ ఆకారాలకి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు, మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు ఈ ఆకారాలకి గీయచ్చు అన్నది ప్రశ్న. మీరు అడ్డంగా గీయండి, నిలువుగా గీయండి, లేదా క్రాస్గా మూలకైనా గీయండి, ఎలా అయినా గీయండి. ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు మనము అన్నది మాత్రం చెప్పండి. చేశారు కదా. ఇప్పుడు వీటిల్లో కొన్ని నేను ఆన్సర్స్ చెప్తాను, దాన్ని బట్టి మిగతా అన్ని మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు మడత పెట్టి చూస్తే ఈ లైన్ మీద మీకు ఈ ఆకారంలో మీరు గమనిస్తే మీకు కరెక్ట్గా చూడండి, ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయి కదా. మడత పెడుతున్నప్పుడు ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయి కరెక్ట్గా. అటువైపు ఉన్న ఆకారం ఇటువైపు ఉన్న ఆకారం రెండు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. కాబట్టి ఈ లైన్ని మనము సౌష్ఠవ రేఖ, లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఇది సౌష్ఠవ రేఖ. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే
చూడండి ఇక్కడ లైన్ మీద మడత పెట్టి చూస్తే ఈ ఆకారాన్ని ఇదేమో ఇటు ఉంది, ఇదేమో ఇక్కడ ఉంది కదా, రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవించట్లేదు చూడండి. కాబట్టి ఈ లైన్ అనేది సౌష్ఠవ రేఖ కాదు. నెక్స్ట్ ఇది కూడా ఈ లైన్ మీద మనం మడత పెట్టి చూస్తే మనకి ఈ రెండు కూడా రెండు ఆకారాలు ఒకదాంతో ఒకటి ఏకీభవించట్లేదు, రెండు వేరువేరుగా వస్తున్నాయి కదా, కాబట్టి ఇది సౌష్ఠవ రేఖ కాదు. అలాగే మనకి ఈ చతురస్రము, దీర్ఘ చతురస్రం వీటిల్లో ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే రెండు వైపులా సమానంగా విభజిస్తూ, అలాగే మనకి రెండు వైపులా సౌష్ఠవంగా ఒకదాంతో ఒకటి మిర్రర్ ఇమేజ్ వచ్చేటట్టుగా చేసే రేఖలు ఎన్ని గీయచ్చు అన్నారు కదా. దానికి మనం ఏం చేస్తాం, చూడండి ఇప్పుడు ఈ భుజాలకి మధ్యలో నిలువుగా ఒక రేఖ గీస్తున్నా. ఇప్పుడు ఈ రేఖ మీద మడత పెట్టి చూస్తే మనకి సౌష్ఠవమే అవుతుంది కదా, కరెక్ట్గా ఏకీభవిస్తూ వస్తాయి. అలాంటి మీరు మడత పెట్టి చూడండి, ఇలా ఈ ఆకారాన్ని ఈ లైన్కి రెండు వైపులా సగం సగం ఉంది, అవి ఏకీభవిస్తూ వస్తాయి. కరెక్ట్గా మధ్యలో గీయాలి. అలాగే అడ్డంగా కూడా ఒక రేఖ గీయచ్చు. ఇది కూడా లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇది కూడా మీరు ఇలా మడత పెట్టి చూస్తే ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి ఆ లైన్ మీద. అలాగే మూలలకు కూడా గీయచ్చు. చతురస్రం కాబట్టి మూలాల మీద కూడా మనకి ఏకీభవిస్తాయి. మనకి ఇటు గీసిన ఈ రెండు భాగాలు ఒకేలా ఉన్నాయి కదా, ఇవి కూడా ఏకీభవిస్తాయి. అలాగే ఇటువైపు గీసినా సరే, నేను లైన్ గీసిన చోట మీరు మడత పెట్టి చూస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైన్ కూడా ఇటువైపు ఆకారాలు కూడా ఏకీభవిస్తాయి. అంటే మొత్తం 1, 2, 3 లైన్స్ గీసాం. ఈ 3 లైన్స్కి మనకి సౌష్ఠవ పటాలు ఏర్పడతాయి. కాబట్టి 3 లైన్స్ సౌష్ఠవ రేఖలు. మనం 3 సౌష్ఠవ రేఖలు గీయగలిగినాం చతురస్రంలో. అలాగే దీర్ఘ చతురస్రంలో చూడండి, దీర్ఘ చతురస్రంలో కూడా మీరు మధ్యలో ఒక గీత గీసారనుకోండి నిలువుగా, ఈ రెండు వైపులా సౌష్ఠవ పటాలు అయిపోతాయి, ఒకదాంతో ఒకటి మిర్రర్ ఇమేజ్ అయిపోతాయి కదా. ఇది ఏకీభవిస్తాయి మడత పెట్టి చూస్తే. అలాగే అడ్డంగా గీసిన మధ్యలో గీయాలి, అడ్డంగా గీసిన రెండు ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి కదా. కానీ మూలాలకి గీస్తే ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి. అవి మూలాలకు గీసి చూస్తే మనకి ఈ భాగం కరెక్ట్ దీని మీదకి రాదు. మడత పెట్టి చూస్తే ఇదేమో ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది కదా, ఇది ఇటుకి, ఇది ఇటుకి. కాబట్టి మనకి మూలాలకి సౌష్ఠవ పటం ఏర్పడదు, మూలాలకి సౌష్ఠవ రేఖలు గీయలేం. మనకి కేవలం రెండే వచ్చాయి, 1, 2, ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా. కాబట్టి దీర్ఘచతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు గీయచ్చు. అదే వృత్తానికి తీసుకోండి, మీరు ఆల్రెడీ కింది తరగతిలో నేర్చుకున్నారు కదా. వృత్తానికి మనకు ఏముంటుంది, వృత్త కేంద్రము. వృత్త కేంద్రం అనేది ఉంటుంది కదా వృత్తానికి మధ్యలో. వృత్త కేంద్రం నుంచి ఈ బయట రేఖకి అన్ని వైపులా ఒకే దూరం ఉంటుంది. ఇటు చూసుకున్నా, ఇటు చూసుకున్నా, ఇటు చూసుకున్నా, ఏ వైపు చూసినా ఒకే దూరం ఉంటుంది కదా. దాన్ని వృత్త కేంద్రము అంటాం. వృత్తం చుట్టుపక్కలకి వృత్త కేంద్రం నుంచి ఒకే దూరం ఉంటుంది. వృత్తానికి మధ్యలో కేంద్రం ఉంటుంది కదా. ఈ కేంద్రం నుంచి పోయే విధంగా మీరు ఎన్ని రేఖలైనా గీయచ్చు. అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి. ఈ రెండు సౌష్ఠవాలే అవుతాయి కదా. అడ్డంగా గీసిన దానికి, నిలువుగా గీసిన దానికి మీరు మడత పెట్టి చూడండి, అవి సౌష్ఠవ రేఖలు అవుతాయి. ఆ రెండు వైపులో ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తాయి. అలాగే మీరు మూలకైనా గీయచ్చు,
మీరు కేంద్రకం గుండా వెళ్ళేటట్టుగా ఎన్ని రేఖలైనా గీయచ్చు. ఎన్ని రేఖలు గీసినా అవన్నీ సౌష్ఠవ రేఖలే అవుతాయి. సౌష్ఠవ రేఖలు అయితే అంటే రెండు వైపులు ఉన్న భాగాలు, ఆ రేఖకి రెండు వైపులు ఉన్న భాగాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి కదా. కాబట్టి మీరు వృత్తంలో ఎన్నైనా గీయచ్చు. సౌష్ఠవ రేఖలు ఎన్నైనా, దానికి లిమిట్ అనేది లేదు. వృత్తానికి మనకు కావాల్సిన సౌష్ఠవ రేఖలు గీయచ్చు. ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఇలా ఎన్నైనా గీయచ్చు. అలాగే త్రిభుజానికి చూసుకుంటే ఈ శీర్షం నుండి దాని ఎదుటి భుజంలోని మధ్య భాగానికి మీరు ఒక లైన్ గీశారనుకోండి. ఇప్పుడు ఈ భాగము ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి. అంటే శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి, ఎందుకంటే ఇది 3 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి, ఈ ఆకారంలో, ఈ త్రిభుజం ఆకారంలో 3 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి గీయచ్చు. అలాగే ఈ శీర్షం నుండి దాని ఎదుటి భుజానికి కూడా గీయచ్చు. అలాగే ఈ శీర్షం నుండి కూడా దాని ఎదుటి భుజానికి గీయచ్చు. మీరు ఈ లైన్, ఇది కొంచెం పక్క వెండి, ఈ 3 లైన్స్ లో ఏ లైన్ ని తీసుకున్నా సరే మీరు ఆ లైన్ కి అటువైపు ఇటువైపు మడత పెట్టి చూస్తే 3 రేఖలు సౌష్ఠవ రేఖలే కదా. కాబట్టి త్రిభుజానికి 1, 2, 3 సౌష్ఠవ రేఖలు గీయచ్చు మనం. త్రిభుజానికి 3, వృత్తానికి ఎన్నైనా, దీర్ఘచతురస్రానికి 2, అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి, చతురస్రానికి 4 కదా. నేను ఇటువైపు రేఖని ఇందాక లెక్కించలేదు. 1, 2, 3, 4 చతురస్రానికి 4 సౌష్ఠవ రేఖలు గీయచ్చు. చేశారు కదా. మీట్ చేసిన ఆన్సర్లు నేను చెప్పినవి కరెక్ట్ కదా, చూసుకున్నారు కదా. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి, యాక్టివిటీ 8, కృత్యం 8, సిమెట్రికల్ ఫిగర్స్ బై కటింగ్ ఏ పేపర్. మనం కాగితాన్ని కత్తిరించడం ద్వారా సౌష్ఠవ చిత్రాలను ఎలా ఏర్పరచు అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేయమన్నారు, టేక్ ఏ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్. ఒక పేపర్ తీసుకొని దాన్ని మడత పెట్టండి. ఏదో ఒక పేపర్ తీసుకొని దాన్ని మడత పెట్టండి. మడత పెట్టిన దగ్గర కట్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ చిత్రంలో చూపించారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మీరు మడత పెట్టిన దగ్గర కత్తిరించండి. కరెక్ట్గా ఇలాగే అవసరం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు కత్తిరించండి. మడత పెట్టిన దగ్గర ఏదో ఒక రకంగా మీరు అటు ఇటు చేసి కత్తిరించాలంటే. విల్ 1/2 కవర్ ద అదర్. మీరు గమనిస్తే మనం మడత పెట్టి కత్తిరించిన దానికి అటువైపు ఇటువైపు, ఆ మడతకు అటువైపు ఇటువైపు రెండు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి కదా. మీరు మడత పెట్టినప్పుడు రెండు ఒకదాని మీదకి ఒకటి వస్తాయి కదా. అంటే ఇది సౌష్ఠవ పటమా కాదా? ఆ మడత పెట్టిన రేఖ సౌష్ఠవ రేఖ కాదా? ఆ మడత పెట్టిన రేఖ సౌష్ఠవ రేఖ, మనం కత్తిరించిన ఆకారము సౌష్ఠవ పటము కదా. ఆ మడత మీద సౌష్ఠవ రేఖ ఉంది, అటువైపు ఇటువైపు సౌష్ఠవ పటాలు ఏర్పడతాయి కదా. ఒకదాంతో ఒకటి ఏకీభవించేటట్టుగా సౌష్ఠవ పటం ఏర్పడుతుంది. మీరు ఇలాగే ఒక 4-5 ఆకారాలు కత్తిరించి చూడండి. పేపర్కి మడత పెట్టి ఆ మడతలో 4-5 ఆకారాలు కత్తిరించి చూడండి, అన్నీ కూడా సౌష్ఠవ పటాలే ఏర్పడతాయి. ఎందుకంటే మడతకి అటువైపు ఇటువైపు రెండు ఒకేలా వస్తాయి మడత పెట్టినప్పుడు కదా. నెక్స్ట్ భాగంలో మనము హాఫ్ ఏ టర్న్ ఆర్ లెస్, అర్ధ భ్రమణము, దానికన్నా తక్కువ భ్రమణము అంటే ఏంటో నేర్చుకుందాము. ఈ భాగంలో మీరు ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి గుర్తు చేసుకుందామా. ఈ భాగంలో మనము సౌష్ఠవము, సౌష్ఠవ పటాలు, అలాగే మిర్రర్ ఇమేజెస్, అద్దంలో కనిపించే ప్రతిబింబాలు, బయట ఉన్న అక్షరాలు ఎలా కనిపిస్తాయి అన్నది తెలుసుకున్నాము. సౌష్ఠవము అంటే మనకి ఒక రేఖని గీసి, ఆకారం మధ్యలో ఒక రేఖని గీసి, ఆ రేఖకి అటువైపు ఇటువైపు ఉన్న భాగాలు మడత పెట్టినప్పుడు ఏకీభవించేటట్లుంటే, సింపుల్గా చెప్పాలంటే ఆ రేఖకి అటువైపు ఉన్న భాగం ఇటువైపు ఉన్న భాగానికి ప్రతిబింబం అయితే, ఒక రేఖకి
ఇటువైపు ఉన్న భాగం ఇటువైపు ఉన్న భాగానికి ప్రతిబింబం అయితే, అంతే కదా. అద్దంలో కూడా అలాగే కనిపిస్తుంది అంటే మనకి ఈ రేఖకి బయట ఉన్న భాగము అద్దంలో ఉన్న భాగము ఒకేలా కనిపిస్తున్నాయి అంటే అది ప్రతిబింబం అని అర్థం. ఇటువైపు ఉన్న భాగానికి మొదటి వైపు ఉన్న భాగానికి రెండవ వైపు ఉన్న భాగం ప్రతిబింబం అవుతుంది. అందుకే మనకి రెండవ వైపు ఉన్న భాగం అద్దంలో చూసిన మొదటి వైపు ఉన్న భాగాన్ని అద్దంలో చూస్తే కూడా రెండవ వైపు ఉన్న భాగంలాగే కనిపిస్తుంది. కాబట్టి ఇవి సౌష్ఠవ పటాలు. సౌష్ఠవ పటం అంటే ఒక సౌష్ఠవ రేఖకి రెండు వైపులు ఉన్న భాగాలు, ఆకారంలోని రెండు వైపులు ఉన్న భాగాలు రెండు ప్రతిబింబాలు, ఒకదానికొకటి ప్రతిబింబాలు అయితే అది సౌష్ఠవ పటం కదా. అవి మనం నేర్చుకుందాం ఇప్పుడు.